1821 స్టూడెంట్ ఎంపవర్మెంట్ విద్యార్థుల కోసం పుట్టుకొచ్చిన స్లోగన్. దాని సృష్టికర్త సర్ జార్జ్ విలియమ్స్. YMCA ఫౌండర్ కూడా. ఆయన పుట్టింది ఈ రోజే. ఇంగ్లండ్లోని సోమర్సెట్లో పుట్టిన విలియమ్స్ యంగ్ మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ పేరుతో స్టూడెంట్స్ని ఏకం చేసేందుకు దాన్ని ఏర్పాటు చేశారు. కోట్లాది మంది క్రిస్టియన్ స్టూడెంట్కి స్ఫూర్తినిచ్చేలా YMCAను తీర్చిదిద్దారు. ప్రపంచవ్యాప్తంగా దానికి బ్రాంచెస్ ఉన్నాయి. 125 దేశాల్లో కార్యకలాపాలున్న YMCAను 1844 జూన్ 6న స్థాపించారు జార్జ్ విలియమ్స్. ఆయన సేవల గుర్తింపుగా 1894లో క్వీన్ విక్టోరియా ఆయన్ను సత్కరించింది. 84 ఏళ్ల వయసులో 1905 నవంబర్ 6న జార్జ్ విలియమ్స్ చనిపోయారు. 1884 ఎలీనరీ రూజ్వెల్ట్ అమెరికా ప్రథమ మహిళగా 12 ఏళ్ల పాటు కొనసాగారు. ఆమె పుట్టింది ఈ రోజే. అమెరికన్ మాజీ ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ ఎంత పాపులరో ఈమె కూడా అంతే పాపులర్. ఫ్రాంక్లిన్ అధికారంలో ఉన్నన్నాళ్లు ఆయన సలహాదారుగా పనిచేశారు. ఆయన చనిపోయాక స్పీకర్గా, రచయితగా, పొలిటికల్ స్పోక్స్ పర్సన్గా పనిచేశారు. మానవ హక్కుల కోసం కృషి చేశారు. అందరికీ సమాన హక్కుల కోసం ఏకంగా ఫ్రీడమ్ హౌస్ను స్థాపించారు. మానవ హక్కుల కోసం ఆమె చేసిన కృషికి ఫస్ట్ లేడీ ఆఫ్ ది వరల్డ్ అని కీర్తించాయి మానవ హక్కుల సంఘాలు. ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ భారీగా పరిచయమైన ఆయన చనిపోయిన తర్వాత అమెరికా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు ఎలినరీ రూజ్వెల్ట్. డెమోక్రాట్ పార్టీ పటిష్టత కోసం శక్తి వంచన లేకుండా కష్టపడిన ఎలీనా 1962 నవంబర్ 7న చనిపోయారు. 1902 ఎమర్జెన్సీ రోజులు గుర్తొస్తే లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ గుర్తొస్తారు. ఎమర్జెన్సీకి జేపీకి అంత లింక్ అన్నమాట. ఎమర్జెన్సీ రోజుల్లో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పార్టీ పెట్టి పోరాడిన స్వాతంత్ర సమర యోధుడాయన. ఆయన పుట్టింది ఈ రోజే. బీహార్లోని సితాబ్దియారాలో పుట్టారాయన. అమెరికా హయ్యర్ స్టడీస్ చేసిన జేపీని కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలు ప్రభావితం చేశాయి. స్వతంత్ర సమరంలో పాలు పంచుకున్నారు. నెహ్రూ కోరిక మేరకు నేషనల్ కాంగ్రెస్లో చేరిన జేపీ కొద్ది కాలంలోనే గాంధీజీకి ప్రియ శిష్యుడిగా మారారు. క్విట్ ఇండియా ఉద్యమంలో ముఖ్య నేతలంతా జైలుకెళ్తే ఉద్యమాన్ని ముందుండి నడిపారు జేపీ. తర్వాతి కాలంలో ప్రజా సోషలిస్ట్ పార్టీ పేరుతో ఉత్తరప్రదేశ్, బీహార్ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. వినోబా భావే సర్వోదయ ఉద్యమానికి ముగ్ధుడై తన భూమినంతా పేద ప్రజలకు రాసిచ్చేశారు. ఎమర్జెన్సీ టైంలో ఇందిరకు వ్యతిరేకంగా పోరాడి జైలుకెళ్లారు. ఎమర్జెన్సీ తర్వాత జనతా పార్టీ పెట్టి ఇందిరకు వ్యతిరేకంగా రాజకీయాలు నడిపారు. ఇందిరను గద్దె దింపడమే కాదు, కాంగ్రెస్ను ఓడించి అధికారంలోకొచ్చిన తొలి కాంగ్రెసేతర పార్టీగా జనతా పార్టీ రికార్డు సృష్టించింది. ఆ క్రెడిట్ జేపీదే. ప్రజాస్వామ్య పునరుద్ధరణకు కృషి చేసిన లోక్ నాయక్కు భారత ప్రభుత్వం 1998లో భారతరత్న అవార్డుతో సత్కరించింది. జీవితాన్ని ఉద్యమాలకే అంకితం చేసిన జయప్రకాష్ నారాయణ్ 1979 అక్టోబర్ 8న చనిపోయారు. 1919 ఆర్థర్ ఆర్ట్ బ్లాకే ప్రఖ్యాత అమెరికన్ జాజ్ డ్రామా గ్రామీ అవార్డు విన్నా. ఆయన పుట్టింది ఈ రోజే. జాజ్ మ్యూజిక్లో ఫేమస్ అయిన హార్ట్ పాప్, వే పాప్లను ప్రవేశపెట్టింది బ్లాకీనే. జాజ్ మ్యూజిక్ను కొత్త పుంతలు తొక్కించడమే కాదు, మ్యూజిక్ వరల్డ్కు సరికొత్త టీంను పరిచయం చేసిన ఘనత ఆయనది. 1975లో ఆయన కంపోజ్ చేసిన జాజ్ మ్యూజిక్ జాజ్ హాల్ ఆఫ్ ఫేమ్లో చేరింది. 1982లో ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డును దక్కించుకున్నారు. 2005లో గ్రామీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును సొంతం చేసుకున్నారు. అమెరికా పెన్సిల్వేనియాలోని పిట్స్బర్గ్లో పుట్టిన బ్లాకీ 71 ఏళ్ల వయసులో 1990 అక్టోబర్ 16న చనిపోయారు. 1987 ఆపరేషన్ పవన్ LTTAకి చెక్ పెట్టేందుకు ఇండియా మొదలుపెట్టిన ఆపరేషన్. అది మొదలైంది ఈ రోజే. LTTE ఆధీనంలో ఉన్న జాఫ్నా ద్వీపకల్పాన్ని విడిపించేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్ అది. శ్రీలంక ప్రభుత్వం ఏళ్లపాటు ట్రై చేసినా సాధ్యం కానిది భారత్ 3 వారాల్లో చేసేసింది. జాఫ్నాలో వేలాది మంది తమిళులు ఉండడంతో భారత్ రంగంలోకి దిగింది. ఈ పోరులో 214 మంది సైనికులు చనిపోయారు. 240 మంది తమిళ్ టైగర్లు చనిపోయారు. మరో 700 మంది గాయపడ్డారు. ఇంకో 200 మంది తమిళ్ టైగర్లుగా పట్టుబడ్డారు. జాఫ్నా కేంద్రంగా LTTE నిర్మించిన రేడియో స్టేషన్, న్యూస్ ప్రింట్ బిల్డింగ్స్తో పాటు అన్నింటినీ భారత సైన్యం ధ్వంసం చేసింది. LTTE ఆధీనంలో ఉన్న మొత్తం జాఫ్నాను శ్రీలంకకు అప్పగించడంతో భారత్ సైన్యం సక్సెస్ అయింది.